హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఈరోజు పొదరిల్లు సీరియల్ చాలా బాధాకరంగా ఉంటుంది. ఏం జరిగిందో వెంటనే తెలుసుకుందాము. కన్నాకి చాలా జ్వరం వస్తుంది. తీవ్రంగా జ్వరంతో విలవిలలాడిపోతూ ఉంటాడు. ఒళ్ళంతా నిప్పులా కాలిపోతూ ఉంటుంది. మహాలక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పటి నుండి కన్నా అసలు తిండి తినడం మానేస్తాడు. ఎప్పుడు చూసినా తన గురించి ఆలోచిస్తూ జ్వరంతో ఉంటాడు. ఆ బెంగ వల్ల ఇంత పెద్ద జ్వరం వస్తుంది. కన్నా నోటి వెంట వదిన, ఎప్పుడు వస్తావు వదిన, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా, ఎక్కడున్నా వదిన అనే ఆలోచన తప్ప ఇంకా వేరేది ఏది ఉండదు. తమ్మిని పరిస్థితి చూసి అన్న మాధవ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చాలా బాధపడుతూ ఉంటాడు. తడిగుడ్డ తలపైన వేస్తూ, కన్నా ఏం కాదురా నీకు, అన్నయ్య ఉన్నాడు కదా అని ఓదార్స్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే మాధవ పనికి పోతూ ఉంటాడు. అక్కడే ఉన్న చక్రి చూస్తూ ఉంటాడు. మాధవ ఎంతో బాధతో, చక్రి ఈరోజు నేను పనికి వెళ్ళడం మానేస్తానురా, కన్నా పరిస్థితి ఏం బాగలేదు, చాలా బాధగా ఉంది. అసలే మహాలక్ష్మి దూరమైన బాధ, లోపల బాధపడుతూ జ్వరంతో బాధపడుతున్నాడు. నేను 3 పూటల ఇంట్లోనే ఉంటూ కాస్త గంజి కాస్తూ ట్యాబ్లెట్లు వేస్తాను, నేను పక్కనే ఉంటాను అనగా అప్పుడు చక్రి మాధవను గట్టిగా వాదించి, వద్దా అన్నయ్య, నువ్వు పనికి వెళ్ళు, ఇప్పటికే మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు కూడా పని మానేస్తే ఎలాగూ నేను నడపడం లేదు కదా అన్నయ్య, కన్నా బాధ్యత నాది, నేను వాడి పక్కనే ఉంటాను, వాడిని జాగ్రత్తగా చూసుకుంటాను, వాని బాధ్యత నేను చూసుకుంటాను అన్నయ్య, నువ్వేమాత్రం బాధపడకుండా పనికి వెళ్ళు అని నమ్మకంగా చక్రి మాట ఇస్తాడు. చక్రి మాటలు నమ్మిన మాధవ తమ్ముని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి భారమైన గుండెతో పనికి బయలుదేరతాడు. చక్రి కన్నతో అంటాడు, మహాలక్ష్మి ఏమైనా కాల్ చేసిందా అని అడుగుతాడు. లేదన్నయ్య అంటాడు. నువ్వు కావాలంటే ఒకసారి తనకు ఫోన్ చేయి అంటాడు. కన్నా అంటాడు, ఎందుకు అని. ఊరికే చేయరా, వీడియో కాల్ అయినా చేయి, ఇదిగో ఫోన్ చేసి నీకు ఒంట్లో బాగలేదు అని చెప్తే వెంటనే మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. నేను చేయనన్నా, రే చేయరా ప్లీజ్ రా అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఫోన్ మాత్రం చేయి, ఆమె ఖచ్చితంగా వస్తుందిరా అంటాడు. ఇక్కడ నుండి వెళ్ళా అన్న, నిన్ను చూస్తుంటే నాకు మండిపోతుంది అని, ఎప్పుడు నీ గురించే తప్ప ఇంకెవరి గురించి లేదా, ఆమె రావాలి అనుకుంటే నువ్వే వెళ్ళి పిలుచుకరా, నేను ఈ డ్రామాలో నటించలేను అనగా, ఆమె వెళ్ళిపోయిందనే కదరా నీకు జ్వరం వచ్చింది, నువ్వు ఫీల్ అవుతున్నావనే కదా నేను చెప్తున్నాను, నీ గురించి నాకు తెలుసులే అన్న, నటించకు, లేచి వెళ్ళి ఇక్కడ నుండి పోరా, నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోతాడు. వీడేమో పెద్ద చంటి పిల్లాడు, ఏదైనా జరిగితే చాలు వెంటనే జ్వరం వస్తుంది, ఇతన్ని చూసుకోవడానికి ఇంకో మనిషి కావాలి అనుకుంటూ వెళ్ళిపోతాడు. కన్నాని ఒంటరిగా వెళ్ళేసి చక్రి కాళేశ్వర్ దగ్గరికి వెళ్తాడు. చక్రిని చూసి, ఏంట్రా బాగా హుషారుగా ఉన్నావు, నేను చెప్పింది చేసినట్టు చేసావా, అంతా హ్యాపీనా, గుడ్ న్యూస్ చెప్పాలి అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకు చక్రికి కోపం వస్తుంది. ఆ కోపం రాగానే చేరెత్తి గొడవకు దిగుతాడు. నీ వల్లేరా మహా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నువ్వు చెప్పిన మాటలు విని నా జీవితం నాశనం చేసుకున్నాను చేతులారా, ఎదవా పనికిమాలినోడా అని కాళేశ్వరుడు తిడుతూ ఉంటాడు. ఆ కోపంలో చక్రి కన్నాకి ఇచ్చిన మాటను, అన్నయ్య మాధవ చెప్పిన బాధ్యతను పూర్తిగా మర్చిపోతాడు. మంచం పైన జ్వరంతో స్పృహ తప్పిపోయిన కన్నాను అలాగే ఒంటరిగా వదిలేసి గొడవలో పడిపోయి ఉంటాడు. అసలు చక్రికి కన్నా మీద ధ్యాసే ఉండదు. ఈ ఘర్షణలో గొడవలో పడి చక్రి మొత్తం టైం వేస్ట్ చేసుకుని అక్కడే గొడవలో ఉంటాడు. ఇటు ఇంట్లో కన్నా దాహంతో అరుస్తూ ఉంటాడు. కనీసం మంచం పై నుండి కూడా లేవలేకుండా ఉంటాడు. ఒంటరిగా బాధపడుతూ జ్వరంతో ఉంటాడు. సాయంత్రం అవుతుంది. మాధవ పని పూర్తి చేసుకొని తమ్మునికి ఆరోగ్యం ఎలా ఉందని పని పూర్తి చేసుకొని కంగారుగా ఇంటికి వస్తాడు. తీరా ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లు తెరిచి ఉంటుంది, కానీ ఇంట్లో చక్రి ఉండడు. మాధవ లోపలికి వెళ్ళి కన్నా గదిలోకి వెళ్తాడు. అక్కడున్న కన్నాను చూసి గుండె పగిలిపోయేలా బాధపడతాడు. కన్నా జ్వరం చాలా ఎక్కువైపోతుంది. మంచం పై నుండి కిందకి పడిపోయేలా ఉంటాడు. కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటాడు. కనీసం గుక్కెడు నీళ్లు కూడా ఎవరు ఉండరు పక్కన. మాధవ ఒక్కసారి బాధతో పాటు కన్నీళ్లు వచ్చేస్తాయి మాధవ్కి. వెంటనే తమ్మిని పైకి లేపి మంచం పైన పడుకోబెట్టి గ్లాస్తో వాటిచ్చి ఏడుస్తాడు. సరిగ్గా అదే సమయంలో చక్రి కాళేశ్వరితో గొడవపడి ఇంటికి వస్తాడు. చక్రిని చూడగానే మాధవికి చాలా కోపం వస్తుంది. దగ్గరకు వచ్చి తన కాలర్ పట్టుకొని గట్టిగా ఊపేస్తూ ఉంటాడు. ఒరే చక్రి, నిన్ను నమ్మే కదరా కన్నాను వదిలేసి వెళ్ళాను,
వాడిని ఇలా ప్రాణాపాయ స్థితిలో ఒంటరిగా వదిలేసి వెళ్తావా? ఎక్కడ తలగబడ్డావురా? నీకు అస్సలు బాధ్యత లేదా? నోరు తెరిసి అన్నయ్య నేను చక్రి నేను చూసుకుంటాను కన్నానని చెప్పి మోసం చేసావు కదరా, నన్ను మోసం చేసి ఎక్కడ తిరుగుతున్నావురా? ఇక్కడ వీడు జ్వరంతో బాధపడుతుంటే నీకు వేరే పనులు ముఖ్యమైనయా? నీకు మనసుందా లేదా అని ఘోరంగా తిడుతూ ఉంటాడు. చక్రి తన కాళేశ్వర్ చేసిన అన్యాయాన్ని అడగడానికి వెళ్ళాను, వాటి సంగతి తేల్చడానికి వెళ్ళానని సర్ది చెప్తాడు. అయినా మాధవ పట్టించుకోకుండా నీ కక్షలు కార్పణ్యాలు తమ్ముడి ప్రాణం ముఖ్యం కాదా, అవే ఎక్కువైనాయా? చక్రి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఇద్దరి మధ్య చాలా గొడవ జరుగుతుంది. వదిన ఉంటే నన్ను ఇలా వదిలేసి వెళ్ళేది కాదు, నన్ను చాలా బాగా చూసుకునేది, మీలాగా అస్సలు ఉండేది కాదు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది, టైంకు ట్యాబ్లెట్స్ కూడా వేసేది, చాలా జాగ్రత్తగా చూసుకునేది. చక్రి అనే వల్లే ఇల్లు వదిలివేసి వెళ్ళిపోయింది. ఇంకా ఈ ఇల్లు నరకంలా ఉంది. వదిన లేకపోవడం వల్ల అన్నయ్యలు ఇద్దరూ తన కోసమే గొడవ పడడం, ఇల్లంతా ఒక ఘోరంగా జరిగిపోవడం చూసి తట్టుకోలేకపోతాడు కన్నా. తన పరిస్థితికి తనే ఏడుస్తూ ఎలాగోలా కష్టపడి లేచి గదిలోకి వెళ్ళి డోర్ పెట్టుకుంటాడు. తీవ్రమైన జ్వరం మనోవేదనలో ఉన్న కన్నా మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకుంటాడు. ఈ ఇల్లు ముక్కలు కాకుండా ఉండడం అయినా నేను బతకడం అయినా మహాలక్ష్మి వదిన ఇంటికి తిరిగి రావాలి. వణుకుతున్న చేతులతో ఫోన్ తీసుకొని మహాలక్ష్మి కాల్ తీసుకుంటుంది. అటువైపు మహాలక్ష్మి ఫోన్ తీసుకోగానే కన్నా ఒకసారిగా ఏడుస్తాడు. వదిన వదిన నాకు చాలా జ్వరం వచ్చింది వదిన, ఒళ్ళంతా నిప్పులా కాలిపోతుంది వదిన, నన్ను ఎవరు పట్టించుకోవడానికి లేరు వదినే, ఇక్కడ అన్నయ్యలు ఇద్దరు నా కోసం గొడవ పడుతున్నారు వదిన, కొట్టుకుంటున్నారు, నువ్వు లేని ఇల్లు నరకంలా ఉంది వదిన, నువ్వు లేకపోతే నేను జ్వరంతో చచ్చిపోయేలా ఉన్నా వదిన, ప్లీజ్ వదిన వచ్చేయండి, నా కోసం రండి ఇంటికి అని ఎమోషనల్గా ఏడుస్తూ బాధపడుతూ మహాలక్ష్మితో బాధపడుతూ ఉంటాడు. నువ్వు వెంటనే అంతతో ఆగడు, నువ్వు వెంటనే ఇంటికి వచ్చే వదిన, నువ్వు వస్తే ఇకపై చక్రి అన్న నీ పైపు కన్నెత్తి కూడా చూడకుండా నిన్ను ఒక్క మాట అనకుండా నేను మాధవన్నయ్య అడ్డు నిలబడతాం, నిన్ను ప్రాణాల కంటే ఎక్కువ చూసుకుంటాం, ఆ చక్రి అన్నను నీ దరిదాపులోకి కూడా రానివ్వము వదిన, ప్లీజ్ వదిన వచ్చే వదినే, నా మీద ఒట్టేసి చెప్పొదిన, నువ్వు వస్తున్నావు కదా అని ఏడుస్తూ బతిలాడుతూ ఉంటాడు. కన్నా అన్న మాటలకి వాడి ఏడుపుకి మహాలక్ష్మి మనసు విలవిలలాడిపోతుంది. కన్నా మీద ఇష్టంతో ప్రేమతో తన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కన్నా చేసిన ఫోన్ కాల్ తర్వాత మహాలక్ష్మి ఏడుస్తూ తీవ్రమైన ఆవేదనతో చక్రి ముందుకు వస్తుంది. మహాలక్ష్మి చక్రికి మహాలక్ష్మి మధ్య ఇద్దరి మధ్య జరుగుతుంది. చక్రి ప్రవర్తనతో నిరంతరం జరిగిన గొడవలతో అనుమానంతో పూర్తిగా విసిగిపోయిన మహాలక్ష్మి ఒక ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. ఆమె కళ్ళలో కోపం బాధ రెండు ఒకేసారి వస్తుంటాయి. చక్రి కళ్ళలోకి నేరుగా చూస్తుంది. ఇలా అంటుంది, చూడు చక్రి, ఈ పందం ఈ పెళ్ళి ఇవన్నీ బతకడం వల్ల లేదు, నన్ను క్షణక్షణం బాధ పెడుతూ ఊపిరాడకుండా చేస్తున్నాయి. అక్కడ కన్నా జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు, నాకు ఫోన్ చేస్తూ బాధపడుతూ ఉన్నాడు, నువ్వు మాత్రం నీ పగలు నీ గొడవలతో బతుకుతున్నావు, నీకు భార్యగా ఉండడం కన్నా నేను కన్నాకి వదనగా ఉండడం ముఖ్యం అని కోపంతో అంటుంది. అందరు ఊహించని విధంగా అక్కడ ఉన్నవారంతా వేలు వేసుకొని చూస్తూ ఉంటారు. ఎంతో ఆవేశంతో తన మెడలో ఉన్న తాళిని తీసి చక్రి ముందుకు వచ్చి తన చేతులాగి ఆ చాలిని తీసి తన చేతిలో పెడుతుంది మహాలక్ష్మి. ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నీ భార్యగా ఉండే హక్కు కూడా నాకు లేదు, ఈ బంధాన్ని హక్కును ఇప్పుడే వదిలేస్తున్నాను, ఈ తాళిని నీ దగ్గరే పెట్టుకో అని తెగేసి చెప్పేస్తుంది మహాలక్ష్మి. ఆ తాళిని చక్రి చేతిలో పెట్టి చాకులో ఉన్న చక్రిని అలానే వదిలేసి కన్నాని చూసుకోవడానికి మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ సీన్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఎపిసోడ్కి. ఫ్రెండ్స్ మీకోసం నేను వీడియో చేశాను కదా, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి మహాలక్ష్మి చక్రి కలవాలని అనుకుంటున్నారు, అలా అనుకునే వాళ్ళైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.